పురాణ పురుషుడు అనే ఈ గ్రంథం మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు రాశారు. అది మనం ఇప్పుడు చదువుకోబోతున్నాము. మొదటగా తొలి పలుకు అని రాశారు. అంటే ఇంట్రడక్షన్, ఈ పుస్తకం గురించిన ఇంట్రడక్షన్ ఆథర్ రాసిందే, రచయితే వ్రాసింది. మానవునిలో ప్రజ్ఞలున్నవనియు ప్రకృతిలో శక్తులున్నవనియు దర్శించినది నవీన మానవ యుగము. మానవుడు తన ప్రజ్ఞతో ప్రకృతి అందలి శక్తులను వినియోగము చేయుట కర్తవ్యముగా దర్శింపబడినది. ప్రజ్ఞలు శక్తులు ప్రకృతి అందే కలవనియు అవి మిగిలిన జీవులతో పాటు మానవుని పరిణమింపచేయుచున్నవనియు గమనించినది ప్రాచీన మానవ విజ్ఞానము. ప్రకృతి ప్రజ్ఞల కర్తవ్యముల వలన జీవుడేర్పడుచున్నాడని దర్శించిన వారు ప్రాచీనులు. జీవుడు తన వ్యూహమును చిక్కుబరచుకొనక తనలో పనిచేయుచున్న ప్రజ్ఞలను శక్తులను ప్రకృతిని అర్థము చేసుకొని బాహ్య ప్రపంచమందలి ప్రకృతిలోని ప్రజ్ఞలతో శక్తులతో సహకరించుట వారికి కర్తవ్యముగా తోచినది. దీనివలన జీవుడు అంతర్యామిగా అనుభవము పొందుచున్నాడు. దీనివలన ప్రకృతిని జయింపవలెనని పొరపాటు పడక అందలి ప్రజ్ఞలతో సహకరించుటయు శక్తులతో జీవశ్రేయమును సాధించుటయు గోచరించినది. ఈ మార్గమును ధర్మమనియు ఈ ప్రయత్నమును సాధనమనియు దానికి ఫలితము ఆనందమనియు సమన్వయము కుదిరినది. దీనిని దర్శింపలేనప్పుడు ప్రవర్తించు విధానం అధర్మమనియు అది విశ్వశ్రేయస్సునకు భంగకరమనియు తెలిసినది. ధర్మమును అవలంబించువారు ప్రకృతి ప్రజ్ఞల దేవతల స్వభావము నలవరుచుకొనుటయు అవలంబింపని వారు శక్తుల సంఘర్షణలకు రాక్షస గుణములకు గురియగుటయు జరుగును. వారికిని వీరికిని నడుమ జరుగు ఘర్షణములే దేవదానవుల యుద్ధములు. అవి యుగముల తరబడి మానవులలో జరుగుచున్నవి. వీని వివరములను దర్శించినవి వేదములు, ఉదహరించినవి పురాణములు ఇతిహాసములు. వేదములు అనాదిగా మానవునకు దర్శనమిచ్చుచున్నవి. వాని గ్రంథరూపములు అప్పుడప్పుడు మానవులచే కూర్పు చేసుకొనబడుచున్నవి. ఇట్టి వాంగ్మయము శతాబ్దములలో మరల సంస్కరింపబడి నూతనమైన కూర్పు చేయబడుచున్నది. అట్టి ప్రయత్నము ఈ నడుమ జరిగినది పరాశరుని మూలమునను వాని కుమారుడు కృష్ణద్వైపాయన వ్యాసుని మూలమునను, అనగా క్రీస్తునకు పూర్వము సుమారు 3500 సంవత్సరముల కాలము నుండి దాదాపు 2-3 శతాబ్దముల కాల వ్యవధిలో జరిగెను. అందు పరాశరుడు వ్యాసుడు ప్రవచనము చేసినవి పురాణేతిహాసములు. వారి శిష్యులు సూతాదులు రచించుకొన్నవి పురాణ సంహితలు. ప్రకృతిలోని ప్రజ్ఞలతో శక్తులతో దేహమునకు దిగివచ్చునట్టి అంతర్యామి పురుషుడే అవతారము. దేహమును స్వీకరించి పుట్టినవాడు అవతారమనియు దేహమున కల్పింపబడినవాడు జీవుడు అనియు పురాణములు చెప్పును. జీవుడు ధర్మసాధన మార్గమున ఆరోహణము చేసి అంతర్యామి అగును. అవతారమూర్తి తన అంతర్యామిత్వము నుండి జీవుడుగా దిగివచ్చును. అవతారములు ధర్మమును ఉద్ధరించుటకు జీవులలో స్థాపించుటకు పుట్టుదురు. అట్టి అవతారములలో కృష్ణావతారము పరిపూర్ణమని పురాణేతిహాసములు చెప్పుటయే కాక ప్రవర్తనను బట్టి నిరూపించుచున్నవి. కృష్ణ కథకు ఆధారములైన మూల గ్రంథములు విష్ణు పురాణము, భారతము, హరివంశము, బ్రహ్మాండ పురాణము, స్కంద పురాణము, దేవీ భాగవతము. మిగిలిన పురాణములలో కూడా కృష్ణ కథా ప్రసక్తి ఉన్నది. భారత హరివంశములు, విష్ణు పురాణము, భాగవతము పరమ ప్రమాణములని చెప్పవచ్చును. వీనిని సమన్వయించుకొన్నచో కృష్ణ జననమునకు ముందు నుండి నిర్యాణము తరువాత వరకు గల జీవితాంశములు క్రమబద్ధముగా ఏర్పడును. దానిని ఉద్దేశించుట నా ఈ గ్రంథరచనకు ఒక ప్రయోజనము. అయస్కాంతమునకు పరిసరములపై ప్రభావం ఉండును.
దీపమునకు చీకటిపై ప్రభావం ఉండును, జీవికి ఇతర జీవులపై ప్రభావం ఉండును, మానవునకు మానవ సంఘముపై ప్రభావం ఉండును. అట్లే అవతారమూర్తికి ఒక జాతి సంస్కారముపై ధర్మస్వరూపమైన ప్రభావం ఉండును. అవతారము యొక్క జననమునకు ధర్మ సంస్థాపనము ప్రయోజనము. అంతేకాదు ధర్మము నుండి భ్రష్టమై బాధలు పడుచున్న ఒక జాతి అవతార జన్మమునకును దారి తీయును. భారత భూమి యందొకే జాతి ఉన్నదని చాలామంది గ్రహింపలేదు. ఒక మర్రి చెట్టునకు అందలి మర్రి పండ్లపై అందలి గింజలపై ఎట్టి ప్రభావం ఉండునో ఒక జాతి అందలి వ్యక్తులపై అట్టి ప్రభావం ఉండును. అట్టిదే భారత జాతి. ఇందలి జాతీయత రాజకీయపు సరిహద్దులకు సంబంధించినది కాక జాతి వాతావరణమునకు సంబంధించినది. ఒక జాతి వారు మరి ఒక జాతి వారి నడుమ స్థిరపడినచో వారి జాతి స్వభావము మారిపోవును. ఇదియే నిజమైన జాతీయతా స్వరూపము. అట్టి జాతీయత భారత జాతికి బలముగా ఉన్నది. అది కొంతవరకు నైసర్గిక లక్షణముల వలన కలిగినది. హిమాలయములు, సముద్రములు పుట్టించు వాతావరణమే దానికి కారణము కావచ్చును. భరత భూమి జాతీయత ప్రకృతి ధర్మములపై ఆధారపడి ఉన్నది గాని మతములపై ఆధారపడినది కాదు. ఒక అవతారమో ప్రవక్తయో మలచిన మార్గమున నడుచుకొనుటకు చేసిన కట్టుదిట్టములే మతములు. అవతారములు దిగివచ్చినను వారవలంబించి పునరుద్ధరించినది ధర్మము శాశ్వతము. అనగా ఎవరికైనా ఆచరణకు ఆదర్శము. మతములకు ఆచరించిన వారే ఆదర్శములు. ఈ దృష్టితో చూచినచో భరత భూమి యందు అంతర్వాహినిగా వర్తించుచున్నది ధర్మమే గాని మతము కాదని తెలియచున్నది. అవతారమూర్తులు పుట్టి పెరుగుదురే గాని వానిని పుట్టింపరు. ఈ దృష్టితో పరిశీలించినచో భారత ధర్మము సనాతన ధర్మము. అది మొదట మనువుచే నిర్దేశింపబడినది కనుక మానవ ధర్మము. దానిని అనుసరించియే అవతారములు కూడా నడుచుకొనిరి. రాముడు, కృష్ణుడు, మనువు ఈ మార్గముననే ధర్మమును నిర్దేశించిరి. ఈ మానవ ధర్మమును గ్రహింపని జాతులు కూడా గలవు. అందలి నాగరికతలకును భారతీయ సంస్కృతికిని భేదము వారి వారి ప్రవృత్తులయందే ఉండును. సనాతన ధర్మము తెలియని జాతులకు జయించుట, ఇతర జాతుల భూములు ఆక్రమించుట, దాని వలన తమకు సుస్థిరత కలుగునని భ్రమపడుట లక్షణములు. తెల్లజాతి వారు ఆదిమ ఖండములను ఆక్రమించుట, అందలి ఆదిమ జాతులను నామరూపములు లేకుండా చేయుట దీనికి నిదర్శనములు. ఇట్టి ప్రయత్నములు యవన బర్బరాది జాతులచే భరత భూమిపై చిరకాలము నుండి చేయబడుచున్నవి. మనకు తెలిసినంత వరకు వేదములలోని దానవుల యుద్ధములు, రాముని కాలమున రాక్షసుల దుండగములు, కృష్ణుని కాలమున కాల యవనాదుల దండయాత్రలు, అర్వాచీన శతాబ్దములలో మొఘలుల ఆక్రమణములను ఇట్టివే. శాతవాహనుల కాలమున శుకజాతి వారి దురాక్రమణములను ఇట్టివే. ఇట్టి సందర్భములలో దురాక్రమణము చేయు జాతులకు ఒక చిత్రమైన ప్రవృత్తి ఉండును. అది భారత ధర్మమును భారత జాతి నుండి చెదరగొట్టునట్టి తీవ్ర సంకల్పము. అట్టి సంకల్పము పెచ్చు పెరిగినప్పుడెల్లా సనాతన ధర్మము నుండి భారత జాతి స్వభావము వేరై చెదిరిపోవు అవకాశమున్నది. అది చెదిరినచో జాతి లేదు. భారతీయులు మాత్రము రైలు పెట్టెలోని ప్రయాణికుల వలె ఉందురు. అట్టి శతాబ్దములలో వారి జీవితము చుక్కాని లేని పడవ ప్రయాణము వలె ఉండును. వాతావరణముననుసరించి జీవిత ప్రయాణము సాగును గాని ప్రయాణముననుసరించి వాతావరణము నియమించుకొనుట ఉండదు. అట్టి మహావిపత్ సమయము కృష్ణావతారమునకు ముందు సంభవించినది. దాని వైఖరి ఎట్టిదో సప్రమాణముగా వివరించి చూపుట ఈ పురాణ పురుషుడు అను గ్రంథమున జరిగినది. ఇందలి కథాంశములు పురాణేతిహాసముల యందలి కథావ్యూహముతో అభిన్నములు. కథ మార్చుట ఎట్టి సూక్ష్మాంశముల యందును జరుగకుండా జాగరూకత వహించి తిని. మూల కథ యందలి అస్థిపంజరము చుట్టూను
రక్తమాంసముల విన్యాస వైఖరి ఎట్లుండునో గమనించి పురాణమునకై కల్పనమును జోడించి సజీవమూర్తి యొక్క రూపురేఖలనందించుట ఇందు జరిగినది. కురుపాండవులు, యాదవులు, యవనబర్బరులు, పార్వతేయులు భారతాది గ్రంథములలోని వారే. కాలయవనుడు, గర్గుడు, హిరణ్యధనుస్సు, శతగోపుడు భారత భాగవతాది హరివంశములలోని పాత్రలే. మైత్రేయుడు, మరువు, దేవాపి పురాణములయందలి వివిధ ఉపాఖ్యానములను కూడగట్టుట వలన విస్పష్టము చేయబడిన పాత్రలు. భారత ధర్మ విరోధులలో బృహస్పతి, చార్వాకుడు, మంద్రజాలమందలి లోకాయతుడు, ఇతిహాస పురాణముల మారు మూలలలో దాగిన పాత్రలు. ముండకౌశికుడు మున్నగు ఒకరిద్దరు పాత్రలు కథాగతికై కల్పితములు, అవియును సంభావ్యములుగా కల్పింపబడినవి. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో ఆయనే వ్రాసినటువంటి తొలి పలుకు చదువుకుంటూ ఉన్నాము. భారతాది గ్రంథములలో పాత్రల నడుమ గల చుట్టరికములు, వారి వంశములు, కుటుంబములు సులభముగా బోధపడవు. కురువంశమునకు, జరాసంధునకు, మైత్రేయునకు, యాదవులకు గల చుట్టరికములు బోధపడుటకు భారతమును పురాణములను పలుమారులు జాగరూకతతో పరిశీలింపవలెను. వానిని సప్రమాణముగా ఇందు నిరూపించి తిని. కంసుడు ఉగ్రసేనునకు పుట్టలేదు అను సత్యము భారత భాగవతాదులలో లేదు, దేవీ భాగవతమున ఉన్నది. అక్రూరుని పాత్ర స్వభావము ఉన్మీలనము కావలెనన్నచో భాగవతమును హరివంశమును కలిపి చదువుకొనవలెను. వానిని కూడా చక్కపరచి ఉన్మీలనము చేసి తిని. నా ఈ కృష్ణావతార తత్వ వివరణ గ్రంథ రచనము అప్రయత్నముగా మంద్రజాలము అను గ్రంథముతో ప్రారంభమై పురుషమేధము అను గ్రంథములోనికి సాగినది. మరల సింహావలోకనమున కృష్ణ జననము వైపునకు విస్తరించి ఈ పురాణ పురుష గ్రంథ రచనగా సాగినది. క్రమమును పాటించి చూచినచో పురాణ పురుషుడు మొదటి గ్రంథమై, మంద్రజాలము 6వ గ్రంథమై, పురుషమేధము 7వ గ్రంథమగుచున్నది. మిగిలిన 4 సంపుటముల రచనయు పూర్తి చేయవలసి ఉన్నది. పరాశర మహర్షి చెప్పిన విష్ణు పురాణము చిన్న గ్రంథమై ఉండవచ్చును. దానికి సూతుడు చేసిన వివరణమే ఇప్పుడు మనము చూచుచున్న విష్ణు పురాణ గ్రంథమై ఉండును. ఇందును మిగిలిన పురాణ కథలయందును గల కృష్ణ కథలో ఒక విశేషమున్నది. వేద సంహితలయందలి వేద పురుషుని తత్వముతో కృష్ణావతారమును సమన్వయించునట్టి ప్రయత్నము ఇందు కనిపించును. అప్పటి జాతి విపత్కర పరిస్థితుల నుండి జాతిని రక్షించు ధర్మమూర్తి దిగివచ్చుటను దర్శింపగల శక్తియే దీనికి కారణము కావచ్చును. యుగాంతర ద్రష్టయగు పరాశరుడు దీనిని ముందుగా దర్శింపగలుగుట ఒక వింత కాదు. అనేక కాలములలో మన జాతి పరిణామముల వైఖరులెట్లున్నవో తెలిసిన వానికి ధర్మరక్షకుని రాకనూహించుట దుష్కరము కాదు. వేదమందు ప్రతిపాదింపబడిన ధర్మమునకును ధర్మ సంస్థాపనమునకును అభేదము సహజముగానే సిద్ధించును. దానిని పట్టి చూపుటయే పరాశరుడు చేసినట్లు మనము గమనింపవచ్చును. సర్వధర్మ సమన్వయము సిద్ధించిన పరాశరుడు అప్రయత్నముగా ఉచ్చరించిన కొన్ని వాక్కులు వేదమంత్రములుగా కూడా అంగీకరింపబడిన మాట నిజము. దానికి నిదర్శనమే ఋగ్వేద సంహితయందలి పరాశర మహర్షి కృతములైన మంత్ర సూక్తములు. అందలి వైఖరీ వాక్కుల తాత్పర్యార్థము కూడా ఒక మహాపురుషుడు దిగివచ్చుటనే సూచించుచున్నది. దానిననుసరించి నా ఈ గ్రంథమున పరాశరుని రుక్కులతో కృష్ణ కథకు అభేదము సిద్ధించినట్లు వివరించి తిని. ఈ గ్రంథమున శైలపుత్రి పాత్రకల్పనము నూతనమని కొందరు భావింపవచ్చును. ఇందలి సంధానము నూతనమే గాని శైలపుత్రి పాత్ర నూతనము కాదు.
వేదములలో దేవి, అదితి, గుహమాత మొదలగు నామములతో సృష్టి యందలి శక్తి కీర్తింపబడినది. ఆమెను భారతీయ జాతి చైతన్యముగా పురాణములు దర్శించుట గమనింపదగును. భారతదేశ చైతన్యమంతటినీ హిమాలయములను ఆశ్రయించుకొని ఉన్న శక్తిగా పరిగణించుట మిక్కిలి సమంజసము. ఈ కారణము వలననే ఆమె హిమవత్ పర్వత పుత్రికగా పురాణములలో స్థాపింపబడినది. కాళిదాస కవి రచనలలో హిమాలయముల నుండి దిగివచ్చిన నరజాతి చైతన్యము పర్వతరాజ పుత్రికగా రూపింపబడినది. ఈ చైతన్యమే దైవత్వమును ఆర్జించుకొనుటకు యుగముల తరబడి చేసిన సాధన పార్వతీదేవి తపస్సుగా కుమార సంభవమున వర్ణింపబడినది. నరజాతి చైతన్యము సృష్టి కొరకై కామముతో సంగమించుట, ఆ సృష్టి చైతన్యము దైవత్వమును ఆర్జించుకొనుటలో కామమునకతీతమగుట అను అంశములు పార్వతి తపస్సునకు ముందు జరిగిన కామదహన కథలో మలచబడినవి. ఇట్టి జాతి చైతన్య స్వరూపిణియగు జగన్మాత వ్రజగోకులము వారి ఇలవేల్పుగా కాత్యాయని అను పేరుతో భాగవతమున వ్యాసునిచే స్థాపింపబడినది. గోపకన్యలు కాత్యాయని వ్రతము చేసిరి అని దశమస్కందమున చెప్పబడినది. వ్రజగోపకులు వైశ్యులనుట భాగవత సమ్మతము. కృషి, గోరక్ష, వాణిజ్యము వైశ్యులకు వృత్తి కర్మ అని గీతలో కృష్ణుడు చెప్పెను. అట్టి వైశ్య కుటుంబముల ఇలవేల్పుగా పార్వతీదేవి పూజింపబడినదనుటకు మరి ఒక ఆధారం ఉన్నది. ఈనాటికిని అన్ని రాష్ట్రముల యందలి ఆర్య వైశ్యుల కుటుంబములకును కన్యాకుమారి ఇలవేల్పు. ఆమెనే కన్యకా పరమేశ్వరి అందురు. వారి ఇంట జరిగిన కృష్ణునకు శైలపుత్రి సంకల్ప శక్తి స్వరూపిణిగా ఏర్పడిన ఆరాధ్య దైవము అనుటలో విప్రతిపత్తి ఏమీయూ లేదు. అవతారమూర్తి మరి ఒకరిని ఆరాధించునా అను సందేహం అక్కరలేదు. శ్రీరాముడు సూర్యుని ఆరాధించెను, సకల ఋషులకు పాదాభివందనము చేసెను. అంతేకాదు పాండవులు లక్క ఇంటి ఆపద నుండి తప్పించుకొని రహస్యముగా అరణ్యములలోనూ ఏకచక్రపురమునను చెరించి 12 సంవత్సరముల తరువాత ద్రుపదుని మత్స్యయంత్రము కొట్టిన సందర్భమున మరల బయటపడిరి. ఈ నడిమి 12 సంవత్సరములలో కృష్ణుడెచ్చట నుండెను, ఏమి చేసెను అను ప్రశ్నలకు భారతమునందు ఆధారము లేదు. హరివంశమునందు మాత్రము శ్రీకృష్ణుడు హిమాలయములకు పోయి 12 సంవత్సరములు శివుని గూర్చి తపస్సు చేసెనని వర్ణింపబడినది. శివుడు కృష్ణునకు ప్రసన్నుడై సంతతి కలుగునట్లు వరమిచ్చెనని కలదు. అట్టిది మనకు ప్రమాణమైనప్పుడు పరమేశ్వరుని భార్యయగు పార్వతి కృష్ణునిచే మాతృస్వరూపునిగా ఉపాసింపబడెను అనుటలో అసంభావ్యత ఏమున్నది? ఈ సంభావ్యతననుసరించి నా గ్రంథమున శైలపుత్రి పాత్రను కృష్ణుని మాతృస్థానముగా సంకల్పించి తిని. కాలమానమును పాటించుటలో పురాణముల విషయమున 2 సంప్రదాయములున్నవి. ఒకటి పురాణములలోని కాలమానము. ఇది అతి ప్రాచీనము, నిర్దిష్టము, వాదోపవాదములు లేనిది. దీనిని అనుసరించి ప్రతిదినము సంకల్పము చెప్పుకొనివారు సహస్రార్థముల తరబడి కాలమానమును చెప్పుచున్నారు. అది సృష్ట్యాది నుండి ఈనాటి వరకు పురాణములలో చెప్పబడిన కాలమానము. జ్యోతిశాస్త్ర ద్రష్టల కాలమానముతో ఇది చక్కగా సరిపోవును. దీనిని గూర్చి వాదోపవాదములు లేవు. ఇది కల్పితమని వాదించు వారి మతమును లెక్క చేయనక్కరలేదు. వారి వాదమునకు ఆధారములు లేవు. మరియు వారు పురాణములను జ్యోతిర్గణితమును అభ్యసించిన వారు కాదు. ఈ విద్యలో వారు పామరులు. ఇక రెండవది నవీన చరిత్ర పరిశోధకుల కాలమానము. వీరిది ఊహాగానము గనుక తలకొక విధముగా ఉండును. ఏ ఇద్దరి కాల నిర్ణయమునకు పొత్తులేదు. కృష్ణావతారమును గూర్చియు మహాభారత రచనను గూర్చియు వీరు చేసిన కాల నిర్ణయములు వీరి సొంత కవిత్వము. దానికిని పురాణములలోని కాల నిర్ణయమునకు చాలా వ్యత్యాసమున్నది. కొందరి మతమున 1200 సంవత్సరములు, కొందరి మతమున 2000 సంవత్సరములు, కొందరి మతమున 600 సంవత్సరములు.
పురాణ కాలమానముతో వ్యత్యాసము వచ్చును. ఈ పరస్పర వాదములయందలి భిన్నమతముల బట్టియే వీరి నిర్ణయములు సప్రమాణములు కావు అని తెలియచున్నవి. కొందరు పరిశోధకులు భారత యుద్ధము జరిగినట్లు భూగర్భ పరిశోధనలలో ఆధారములు లభింపలేదనియు, కనుక భారత యుద్ధము జరిగి ఉండకపోవచ్చుననియు అభిప్రాయపడుచున్నారు. వీరికి లభింపకపోవుట మిగిలిన వారికి ప్రమాణమెట్లగును? కాబట్టి కృష్ణావతార కాల నిర్ణయమును గూర్చి వీరు చూపిన వ్యత్యాసములను ప్రమాణజ్ఞులు లెక్క చేయనక్కరలేదు. కృష్ణునకు రాయబారము, యుధిష్ఠిర పట్టాభిషేకము, యుధిష్ఠురిని రాజ్యపాలన కాలము, కృష్ణ నిర్యాణ కాలము పురాణములలో స్పష్టముగా పరస్పర విరోధములు లేక నిరూపింపబడినది. అంతకన్నా వేరుగా ప్రమాణములు లభించు వరకు మనకు అవియే ప్రమాణములు గాని కారణములు చూపక కాదను వారి వాదములు కావు. కృష్ణుని జన్మదినము, నిర్యాణ దినము విషయములు పురాణముల వలననే పెద్దలగు పరిశోధకులు అంగీకరించి గ్రంథములయందు స్థాపించి ఉన్నారు. వాని వివరములను పురుషమేధము పీఠికలో పరిగణనము చేసి చూపితిని. చతుర్విధ పురుషార్థముల సమన్వయమైన ధర్మమయ జీవిత విధానము పురాణములయందు తప్ప మరి ఏ జాతి గ్రంథములయందు లేదు. స్వధర్మమును అర్ధకామములకై వినియోగించుకొనుట మ్లేచ్ఛధర్మము. అర్ధకామములను ధర్మాచరణమునకై సమకూర్చుకొనుట శాశ్వత ధర్మమైన వేదధర్మము. అది శ్రీకృష్ణుని జీవితమునందు పరిపూర్ణత చెంది కనిపించును. దానిని వైభవోపేతముగా సంకీర్తనము చేసిన ఈ నా గ్రంథములను సహృదయులకు అంకితము చేయుచున్నాను. శుభం భూయాత్. ఇక్కిరాల కృష్ణమాచార్య. తొలి పలుకు రీడింగ్ అయిపోయింది.